వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నలభైవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారు సోమవారం నాడు ముసరంబాగులోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ జాతీయ అంధత్వం దృష్టిలోపం నియంత్రణ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కళావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదాన ఉద్యమానికి మద్దతివ్వడానికి అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మాట్లాడుతూ నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ను ప్రతి సంవత్సరము ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తామని, నేత్రదానం ప్రాముఖ్యతను తెలియచేస్తూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నళినీకాంత్, డాక్టర్ ఉదిత్, డాక్టర్ నయానా, మేనేజర్స్ అరవింద్, మహేశ్వరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేయడం ఎందుకంటే దేశంలో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇప్పుడే వారు చెప్పినట్టు దాదాపు 1,00,000 కార్నియాలు అవసరం ఉంటే 40,000 మాత్రమే ఈరోజు సేకరిస్తుందో అందులో మనుషులకు అమర్చేటి దాదాపు 20-30,000 ఉండొచ్చే అవకాశం ఉంటుంది. మనకన్నా చిన్న దేశమైన శ్రీలంక ఇంకెక్కువ చేయగలుగుతుంది. మన దేశం ఎందుకు చేయలేదు? 140 కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న మన మధ్యలో ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. దీనికి అవేర్నెస్ లేకపోవడం, మూఢనమ్మకాలు అనేది 2-3 కారణాలు ముఖ్యంగా ఉండొచ్చు. అవేర్నెస్ అంటే నిజంగా ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కేవలం కార్నియాలే కాకుండా ఆర్గన్ డొనేషన్ మీద కూడా అవేర్నెస్ కల్పించాలి. గతంలో ఈ ప్రయత్నం నేను మరి రాము అందరం కలిసి కొంతవరకు ప్రయత్నం చేసినాము. అదేవిధంగా మరి ఈ ప్రయత్నం కూడా చేస్తే తప్పనిసరిగా రేపు ఎక్కువ కార్నియాలు అవుతుంది. ఎక్కువ మంది అంధత్వం నుంచి బయటపడి ప్రపంచాన్ని చూడగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలామంది యువకులు ముందుకు రావాలి. కానీ యువకులు చాలామంది సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్స్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మళ్ళీ అక్కడికి వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ని మాత్రం దగ్గరికి రానియరు. మనం మూఢనమ్మకాలతో అదే ఒరవడి కొనసాగిస్తాం. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా మారితేనే ఈ ప్రపంచం పురోగతి సాధిస్తుంది, భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి బూజు పట్టిన పాత విధానాలను వేలాడుకొని సాంప్రదాయాలు అవి అని చెప్పేసి అనుకుంటే సాంప్రదాయాలు ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. సాంప్రదాయాలు అన్ని ప్రకారం సాంప్రదాయాల ప్రకారం నడుస్తలేవు. మారుతున్న ప్రకారం మనిషి చాలా మార్చుకున్నాడు. కాబట్టి అదేవిధంగా దీని మీద కూడా అవగాహన కల్పించుకొని ఇతరులకు ఉపయోగపడే విధంగా మన యొక్క అలవాట్లు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. మన డాక్టర్ కళ్యాణ్ గారు వారు కూడా పొద్దున్నే రావడం, మరి అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మీరు వాసన్ ఐ కేర్ సెంటర్ వాళ్ళు కంటిన్యూ చేస్తుంటే కొంచెమన్నా అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మరింత విస్తృతంగా చేయాలని చెప్పేసి, ఎందుకంటే మీరు దేశవ్యాప్తంగా మీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మరింత విస్తృతంగా చేస్తే ఇంకా మోర్ అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.